హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో కడప నగరంలోని అమీన్పీర్ దర్గా గురించి అయితే చెప్పబోతున్నాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు తప్పకుండా చూడండి. అమీన్పీర్ దర్గా లేదా పెద్ద దర్గా ఇది కడప నగరంలోని నకాష్ వీధి సమీపంలో ఉంటుంది. దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రసిద్ధిగాంచిన దర్గా కావడం వల్ల దీనిని దక్షిణ భారతదేశపు అజ్మీర్ అని కూడా పిలుస్తారు. అమీన్పీర్ దర్గాలో చిన్న పెద్ద కలిపి మొత్తం 18 దర్గాలు ఉంటాయి. ప్రతి నెల గంధం ఉరుసు ఉత్సవాలు ఇక్కడ జరుగుతాయి. ఈ దర్గాను సందర్శించడానికి వేలాది మంది భక్తులు ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్ తదితర సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తూ ఉంటారు. మన దేశం నుండే కాకుండా గల్ఫ్ దేశాల నుండి కూడా భక్తులు ఈ దర్గాని దర్శించుకుంటారు. మతాలకు అతీతంగా అన్ని మతాల వారు నిత్యం ఈ పెద్ద దర్గాను సందర్శించుకొని ప్రార్థనలు నిర్వహించడం వల్ల ఈ దర్గా మత సామరస్యానికి ప్రతీకగా నిలిచింది. ఇక్కడి స్వామివారిని నమ్మకంతో ప్రార్థించి ఇక్కడి విభూది తీర్థంను సేవిస్తే సర్వ రోగాలు నయమవుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇప్పుడు మనం ఈ దర్గా చరిత్ర గురించి తెలుసుకుందాం. ఈ పెద్ద దర్గా మొదటి సూఫీ హజరత్ ఖ్వాజా సయ్యద్ షా పీరుల్లా మొహమ్మదుల్ హుసేని చిస్తిఫుల్ కాద్రీ నాయబే రసూల్. ఈయన నిరాడంబరులు మరియు దైవాంశ సంభూతులు. ఈయన కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ పట్నం నుండి 1683లో కడప నగరంకు చేరుకున్నారు. ఈయన సూఫీ తత్వాలు, బోధనలు ప్రజలకు వివరిస్తూ ప్రజాభిమానం పొందారు. 1716లో అమీన్పీర్ దర్గాలో జీవసమాధి అయ్యారు. ఈయన శిష్యులు నేక్నామ్ ఖాన్. ఈయన కడపను పాలిస్తూ ఉండేవారు. నేక్నామ్ ఖాన్ అతని గురువుకు జీవసమాధి నిర్మించిన పవిత్ర స్థలమే ఈ పెద్ద దర్గా. అప్పట్లోనే ఈ దర్గా నిర్మాణం జరిగింది. ఈయన ఇద్దరి కుమారుల్లో పెద్ద కుమారుడైన ఆరిఫుల్లా హుసేని గారు కడప పీఠాధిపతి కాగా, మరో కుమారుడు అహ్మద్ హుసేని గారు నందలూరు పీఠాధిపతిగా నియమితులయ్యారు. ఈ పరంపరలో ప్రస్తుతం 11వ పీఠాధిపతిగా ఆరిఫుల్లా హుసేని గారు కొనసాగుతున్నారు. ఆరిఫుల్లా హుసేని గారి వారసులైన హజరత్ సూఫీ సర్మసాని చిల్లాకస్ ఖ్వాజా సయ్యద్ షా ఆరిఫుల్లా మొహమ్మదుల్ హుసేని సాని గారు ఈ అమీన్పీర్ దర్గాకి 3వ పీఠాధిపతి. ఈయన తన 11వ ఏట ఇంటి నుండి వెళ్లి తాడిపత్రి సమీపంలోని గుహల్లో 50 సంవత్సరాలు, కడప సమీపంలోని గుహల్లో 13 సంవత్సరాలు తపస్సు చేశారట. ప్రతి సంవత్సరం ఈ దర్గా యొక్క ఉరుసు కనీ విని ఎరుగని రీతిలో జరుగుతుంది. ఉర్దూ మాసమైన మదార్ నెలలో ఈ ఉరుసు ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ దర్గాకు ఇందిరాగాంధీ, పివి నరసింహారావు, ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు వంటి ఎంతోమంది ప్రసిద్ధులు ఈ దర్గాను సందర్శించుకున్నారు. ఏఆర్ రెహమాన్, చిరంజీవి, రామ్ చరణ్, ఐశ్వర్య రాయ్, అమీర్ ఖాన్ లాంటి ఎంతోమంది సినీ ప్రముఖులు కూడా ఈ దర్గాను సందర్శించారు. కడప నగరంలో అమీన్పీర్ దర్గాతో పాటు చాలా చూడవలసిన ప్రదేశాలు ఉన్నాయి. వీటన్నిటికి సంబంధించి ఒక ఫుల్ వీడియో చేశాను. కింద ఉన్న డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, వెళ్ళి చెక్ చేయండి. ఇప్పుడు మనం ఈ ప్రదేశాన్ని ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం. కడప బస్టాండ్ నుండి మనకు ఈ అమీన్పీర్ దర్గా 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మరియు కడప రైల్వే స్టేషన్ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో అయితే మనకు ఈ దర్గా ఉంటుంది. బస్టాండ్ మరియు రైల్వే స్టేషన్ నుంచి దర్గాకు చేరుకోవడానికి మనకు ప్రైవేట్ వెహికల్స్ అయితే అందుబాటులో ఉంటాయి. మీరు ఇక్కడ స్టే చేయడానికి హరిత రిసార్ట్ మరియు కొన్ని ప్రైవేట్ హోటల్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. సో ఇది ఫ్రెండ్స్ కడప నగరంలోని పెద్ద దర్గా గురించి అయితే విశేషాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మేము పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా పొందాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దిస్ ఈజ్ వల్లీ సైనింగ్ ఆఫ్. బై బై.